వివాదాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా కార్ రేసు ఫామ్ హౌస్ పార్టీలు భూపాలపల్లి మర్డర్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్న నేతలు ఇప్పటికే చుట్టుముట్టిన పలు కేసులు విచారణలు ఎదుర్కొంటున్న కీలక లీడర్లు ఇటీవల వివాదాస్పదమైన ఫామ్ హౌస్ పార్టీ తాజాగా రాజలింగమూర్తి హత్య కేసులోనూ పలువురి పేర్లు 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అనేక వివాదాల లోపల చిక్కుకుంటా ఉన్నది. ఆ పార్టీ లీడర్లే దాంట్లో కీలక వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. ఇదంతా కూడా పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని చేయాలనో అన్ని చేశారు. కాళేశ్వరం 1,00,000 కోట్లతో నిర్మితమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు కుంగుబాటు. ఆ తర్వాత ఫామ్ హౌస్ పార్టీలు, ఫామ్ హౌస్ లోపల డ్రగ్స్ కలకలం. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల హరీష్ రావు, అదేవిధంగా ఆయన పిఎన్ కూడా అరెస్ట్ చేసిర్రు. దాంట్లో జర్నలిస్టుల ఫోన్లను, జడ్జిల ఫోన్లను సైతం, అదేవిధంగా ఇంకో కొంతమంది ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసిన వ్యవహారం ఉన్నది. ఫోన్ ట్యాపింగు ఇవన్నీ కూడా ఇది మొత్తంగా కీలక విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు కీలక లీడర్లందరూ కూడా. ఇటీవల వివాదాస్పదమైనటువంటి ఫామ్ హౌస్ పార్టీ లోపల డ్రగ్స్ కేసులు, రాజలింగం హత్య కేసు కూడా, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తున్నటువంటి రాజలింగాన్ని హత్య చేయడం జరిగింది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్ల పాత్ర ఉన్నట్టుగా కూడా వాళ్ళ భార్య, కొడుకు, కూతురు కూడా ఆరోపణలు చేశారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత చేయాలనో అంత చేసింది. ఇదంతా కూడా అధికారంలో ఉన్న టైంలో చేసిన తప్పులకు కేసులు, విచారణలు, ఇంకా ఇదంతా కాకుండా ఫార్ములా కార్ రేసు లోపల క్యాబినెట్ ఆమోదం లేకుండా కోట్ల రూపాయల డబ్బును మార్పిడి చేయడం జరిగింది కేటీఆర్. ఇవన్నిటిని కూడా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కమిషన్ ఎదుట హాజరవుతూ ఉన్నారు. న్యాయ విచారణ, దీనికి ఒక కమిషన్ ఏర్పాటు చేసిరు, న్యాయ విచారణ జరుగుతూ ఉన్నది. దాని తర్వాత అరెస్టులు కూడా ఉండబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఇదంతా ఒక్కొక్కటి చూడండి. వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియక కీలక నేతలంతా కూడా మదన పడుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లోపల ఆ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. ఇతర పార్టీ అంటే వాళ్ళ పార్టీ లీడర్లనే కాకుండా ప్రతిపక్ష పార్టీల లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి వ్యవహారం. ఇక లిక్కర్ కేసు లోపల కవితకు సంబంధించినటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. ఇట్లా 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత చేయాలనో అంత అవినీతి చేసిరు. ఇవాళ అవినీతిని కప్పిపుచ్చుకోనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ లీడర్లు అయితే వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టేటువంటి పని ముందటేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిరో అప్పుడు అరెస్టులు చేసిర్రు. ఇప్పుడు అధికారం చేతిలో లేదు కాబట్టి మర్డర్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసేటువంటి పరిస్థితి ప్రజలు తీసుకొస్తారని చెప్పి కూడా ఇక్కడ వార్తను చూస్తే అర్థమవుతా ఉన్నది. ఇక చూడుర్రి, మొత్తం ఇక వీటన్నిటి మీద కమిషన్ వేసిర్రు. ఆ కమిషన్ విచారణ తర్వాత ఆ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నది. విచారించిన అధికారులు, కాంట్రాక్టులు అధికారులు అందరూ కూడా దాంట్లో విద్యుత్ కొనుగోలు లోపల మొత్తం కుంభకోణం జరిగిందని చెప్పేసి, అన్నిటి లోపల దోపిడీ జరిగిందని చెప్పి విచారణ జరుగుతూ తెలుస్తూ ఉన్నది. రాజలింగమూర్తి హత్య కేసు CBCIDకి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరాధిస్తున్న సీఎంఓ. నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరణ, పోలీసుల అదుపులో పలువురు నిందితులు. భూ వివాదంతోనే నా భర్త మర్డర్, పోలీసులకు మృతుడి భార్య నాగవెల్లి సరళ ఫిర్యాదు. ఇది కథ. కేసీఆర్కు శిక్ష పడద్దనే హత్య, కేటీఆర్ ఆదేశాలతోనే గండ్ర యాక్షన్ ప్లాన్, మంత్రి కోమటిరెడ్డి. CBIతోనూ విచారణకు ఓకే, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఇది